ఇప్పుడు నుంచైనా ప్రాపర్లీ టైం యూటిలైజ్ చేసుకుందాం అనుకోండి, రేపు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దానిలో మంచి స్కోర్ ని గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో కనుక నువ్వు స్కోర్ ని ప్రాపర్లీ గెయిన్ చేసుకోలేకపోతే దీని ఇంపాక్ట్, దీని యొక్క ప్రెషర్ సెకండ్ ఇయర్ మీద పడుతుంది. అక్కడ నీకు సిచ్యువేషన్ మరీ హెక్టిక్ అయిపోతుంది. కాబట్టి నీ మంచి గురించే చెప్తున్నది, ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ 4 మార్క్స్ దానికి వెళ్దాం. ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి చాప్టర్ నుంచి మనకు 4 మార్క్స్ వస్తుంది. 1 by 1 క్లియర్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. దాంట్లో ఫస్ట్ చూసుకోండి, థర్మోడైనమిక్స్ కనుక తీసుకున్నట్టయితే హెచ్ఎస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో రియాక్షన్ ఒక స్టెప్ లో జరిగిన, మల్టిపుల్ స్టెప్స్ లో జరిగిన హీట్ ఆఫ్ ద రియాక్షన్ సేమ్ ఉంటుంది అని చెప్పేదాన్ని హెచ్ఎస్ లా అంటారు. దాన్నే మనం డయాగ్రామ్ డ్రా చేసి ప్రూవ్ చేసి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది అదే థర్మోడైనమిక్స్ నుంచి చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? దీనికి హెచ్, దట్ ఈస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆర్టీ అండ్ ఇనర్ట్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని దాన్ని యూస్ చేసి ఈ డెరివేషన్ ని 2 స్టెప్స్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈజీగా 4 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంథాల్పీ, స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ని డిఫైన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. దట్ ఈస్ ఒక రియాక్షన్ లో కరస్పాండింగ్ కాంపోనెంట్స్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అయినప్పుడు దాన్నే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం లో వస్తే లీ చెటిలియస్ ప్రిన్సిపల్ మీద నీకు క్వశ్చన్ లేకుండా నీకు క్వశ్చన్ పేపర్ ఉండదు, కంపల్సరీ అడుగుతాడు. ఓకేనా? 4 మార్క్స్ లో మిస్ అయినా అట్లీస్ట్ 2 మార్క్స్ లో మల్టిపుల్ చాయిస్ లో అయినా అడుగుతాడు. లేదు 8 మార్క్స్ దానిలో 2 క్వశ్చన్స్ ప్లేస్ లో ఏ కామా బి అని ఇవ్వచ్చు, అంత ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వమాకండి. లీ చెటిలియస్ ప్రిన్సిపల్ ఒకటి అండ్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఒకటి. ఇట్ మే బి హేబర్స్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అయి ఉండొచ్చు, కాంటాక్ట్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయి ఉండొచ్చు. దాంట్లో అడుగుతాడు. ఓకేనా? అక్కడ కరస్పాండింగ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ కరస్పాండింగ్ కేపీ కేసీకి మిగిలిన రిలేషన్ ని బేస్ చేసుకుని. క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ దాకా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, 7th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా H2O HCO3 మైనస్ HSO4 మైనస్ NH3 4 ఇచ్చేసాను. వీటిల్లో ఏవి బ్రాన్సైడ్ యాసిడ్స్ అవుతాయి లేదా బ్రాన్సైడ్ బేసెస్ అవుతాయి అండ్ వాటిల్లో కరస్పాండింగ్ యాసిడ్ బేస్ కాంజుగేట్ పేర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్ ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్టిలీన్ సోడియం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లిక్విడ్ NH3, దట్ ఈస్ బిర్చి రిడక్షన్ జరుగుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అలాగే వాటర్ తో రియాక్షన్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాన్ని ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఎగ్జాంపుల్స్ లో. అండ్ ఇదే ప్లేస్ లో మీరు దీంతో పాటు రెజొనెన్స్ ఒకటి, హైపర్ కాంజుగేషన్ ఒకటి, ఇవి 2 కూడా చూసుకోండి. ఈ మూడింటి నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అయితే మీకు ఈ సంవత్సరం పేపర్ లో కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా పొజిషనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే ఏంటి, వాటిల్ని విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మీకు ఇచ్చిన మాలిక్యూల్లో సబ్స్టిట్యూయెంట్ కానీ, ఫంక్షనల్ గ్రూప్ కానీ లేదా మల్టిపుల్ బాండ్ కానీ పొజిషన్ లో మార్పు రావడం వల్ల ఐసోమెరిజం వస్తే పొజిషన్ ఐసోమెరిజం అంటారు. లేదు కంప్లీట్లీ ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే బిట్వీన్ సర్టెన్ గ్రూప్స్ మాత్రమే చూపిస్తుంది. ఆల్కహాల్స్ ఈథర్ తో చూపిస్తాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎస్టర్స్ తో చూపిస్తాయి, ఆల్డిహైడ్స్ కీటోన్స్ తో చూపిస్తాయి. అటువంటి వాటిల్లో మీకు ఫంక్షనల్ ఐసోమెరిజం అనే కాన్సెప్ట్ వస్తుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ which type of organic compound undergo reaction with ozone? Generally unsaturated compounds, alkenes, alkynes, ఓజోన్ తో ఓజోనాలిసిస్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. దాన్ని ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ యాసిడ్ బేస్ నేచర్ వచ్చేటప్పటికల్లా బ్రాన్స్టెడ్ లవరీ యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి, వాటిని ఎగ్జాంపుల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఇంటర్మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ విత్ ఎగ్జాంపుల్స్ రాయాలి. దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి, దాని యొక్క అప్లికేషన్ ఏంటి, అంటే డైపోల్ మూమెంట్ మనకి చార్జ్ ఇంటూ బాండ్ లెంత్ చేసుకుంటే వచ్చేస్తుంది. అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా ఒక కాంపౌండ్ యొక్క పొలారిటీని చెప్పడానికి పనికి వస్తుంది. అది ఏమవుతుంది అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి
దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్ ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి. SF6 వచ్చేటప్పటికల్లా SF6, PCL5 ఇవి రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెండిట్లోంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా కనబడుతుంది మీకు. వాటి యొక్క హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అంటే సెంట్రల్ ఆటమ్ రాసి దాని యొక్క గ్రౌండ్ స్టేట్, ఎక్స్టైటెడ్ స్టేట్ లో దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చెప్పి దాంతో పాటు దాని యొక్క స్ట్రక్చర్ ఏమవుతుంది. SF6 తీసుకుంటే ఆక్టాహెడ్రల్, ఏ హైబ్రిడైజేషన్ వల్ల ఎంత వచ్చింది, ఏక్సియల్ బాండ్ యాంగిల్ ఎంత, ఈక్విటోరియల్ బాండ్ యాంగిల్ ఎంత, అక్కడ దాకా రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ లో వచ్చేటప్పటికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, దట్ ఈస్ ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అండ్ ఫ్లోరిన్, వీటిల్లో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఒకటి, అయనైజేషన్ పొటెన్షియల్ ఒకటి, కంపారిజన్స్ అడుగుతాడు. ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ లో రాయాల్సి వస్తుంది. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ హీట్ కెపాసిటీస్, దట్ ఈస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, Cp - Cv = R ప్రూవ్ చేయడం, దాని యొక్క ప్రూఫ్ రాయడం కంపల్సరీ క్వశ్చన్ థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ని రాయమని అడుగుతా ఉంటాడు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ దీని మీద మీకు క్వశ్చన్ వస్తుంది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనే చాప్టర్ లో. కాబట్టి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందాక 8 మార్క్స్ క్వశ్చన్ లో ఇచ్చిందని మళ్ళీ ఇచ్చాను చూడండి. అటామిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, కోవలెంట్ రేడియస్ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. కాబట్టి వేటిల్లో
కోవలెంట్ బాండ్ ఉంటుంది, మెటాలిక్ బాండ్ ఉంటుంది, అండ్ వాటి యొక్క సైజ్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా కూడా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఆర్బిట్ కి ఆర్బిటాల్ కి మధ్యలో డిఫరెన్సెస్ రాయమన్నాడు. అవునా, ఆర్బిట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ లెవెల్. దేంట్లో అయితే ఒక మెయిన్ ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ లెవెల్లో రివాల్వ్ అవుతూ ఉంటుందో దాన్ని ఆర్బిట్ అంటారు. వేరే న్యూక్లియస్ చుట్టూ ఉన్న రీజియన్ ఆఫ్ స్పేస్ లో ఎక్కడైతే మనం ఎలక్ట్రాన్ ని చెప్పగలిగే ప్రాబిలిటీ ఎక్కువ ఉందో దాన్ని మనం ఆర్బిటాల్ అంటారు. దానిలో టైప్స్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ ని రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే నోడల్ ప్లేన్ అంటే ఏంటి? 2p ఆర్బిటాల్, 3d ఆర్బిటాల్, అండ్ దీనిలో 3p ని కూడా గుర్తుపెట్టుకుని దానికి సంబంధించిన ఆర్బిటాల్స్ యొక్క నోడల్ ప్లేన్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఎన్ని వస్తాయి అండ్ వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇది మీకు ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ దాకా డిరైవ్ చేసి దాని యొక్క కరస్పాండింగ్ క్వాంటిటీస్ దానిలో ఉండే టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇందాకనే చెప్పాను కదా PCR5 అడుగుతాడని, కాబట్టి దాని మీద క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, లీచ్ ఎట్లెస్ ప్రిన్సిపల్ అప్పుడు KP/KC మధ్యలో రిలేషన్ వస్తుందని. దట్ ఈస్ KP = KC × RT⁻Δn వస్తుంది. దాని డెరివేషన్ ని ప్రూవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యాసిడ్ బేసెస్ యొక్క నేచర్ లో ఇందాక బ్రాన్స్టెడ్ కాన్సెప్ట్ ని చదువుకున్నాం. సో ఇక్కడ లూయిస్ కాన్సెప్ట్ ని చదువుకున్నాం. యాసిడ్స్ అంటే ఏంటి, బేసెస్ అంటే ఏంటి, కింద వాటి కింద క్లాసిఫికేషన్ చేయమని. అవునా, ఎవరైతే ఎలక్ట్రాన్ పైన యాక్సెప్ట్ చేస్తారో అది లూయిస్ యాసిడ్ అవుతుంది. ఇవ్వగలిగే క్యాపబిలిటీ ఉన్న దాన్ని బేస్ అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నాలుగిట్లో ఏవి దేనికి చెందుతాయో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎంపిరికల్ ఫార్ములా లేదా మాలిక్యులర్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమని కరస్పాండింగ్ కాంపోజిషన్ ఇస్తాడు. ఇది మీకు లాస్ట్ ఇయర్ స్టాక్యోమెట్రీ చాప్టర్ లో ఉండేది. స్టాక్యోమెట్రీ చాప్టర్ రిమూవ్ చేశారు, కానీ ఇక్కడ మీకు ఫార్మేషన్ బేసిక్స్ దానిలో వచ్చేటప్పటికల్లా అక్కడ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే దాని మీదే ప్రాక్టీస్ కోసం ఇంకో క్వశ్చన్ ఇచ్చాను. అండ్ ఈ 26, 27, 28 ఈ మూడు కూడా ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఏ కాంపౌండ్ ని డిరైవ్ చేయడం మీదే. కాబట్టి బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీలో వస్తుంది మీకు. కాంపోజిషన్ ఈచ్ పర్సంటేజ్ రాసి స్మాలెస్ట్ క్వాంటిటీతో కనుక డివైడ్ చేసినట్టయితే ప్రతిదీ కూడా ఎలిమెంట్ ఎన్ని నెంబర్స్ లో ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి దాని యొక్క బేసిక్ ఎంపిరికల్ ఫార్ములా, ఒకవేళ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చినట్టయితే మాలిక్యులర్ వెయిట్ బై వాడి ఇచ్చిన ఎంపిరికల్ వెయిట్ చేసుకుంటే ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. దాని నుంచి మాలిక్యులర్ ఫార్ములాని కూడా రాసేయచ్చు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటి, వారంటికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, హోమోలిటిక్ బాండ్ ఫ్యూజన్ అంటే ఏంటి, హెటరోలిటిక్ బాండ్ ఫ్యూజన్ అంటే ఏంటి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ అది ఎంట్రోపీ అంటే ఏంటి, దాన్ని ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లారిటీ వచ్చిందా? ఇది ఈ సంవత్సరం దానికి 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ కి సంబంధించిన మోస్ట్ ప్రాబబుల్ గెస్ క్వశ్చన్స్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్. కాబట్టి క్వశ్చన్స్ అన్నిటిని కూడా కాన్సెప్చువల్లీ ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ డౌట్స్ ప్రతి దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ మీ ప్రిపరేషన్ ని కరెక్ట్ మోడ్ లో తీసుకెళ్ళండి. మన ఎయిమ్ జస్ట్ పాస్ అవ్వడం కాదు, 85 out of 85 గెయిన్ చేయాల్సిందే. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇక్కడ దాకా మీరు చూసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దీనికి సంబంధించిన 8 మార్క్స్ 4 మార్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాను. కాబట్టి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. 2 మార్క్స్ MCQ క్వశ్చన్స్ నెక్స్ట్ సీక్వెన్స్ లో మీ క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. కాబట్టి ఛానల్ తో టచ్ లో ఉండండి అన్న. ఓకేనా? ఆల్ ది బెస్ట్.